రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక బిల్లులను తెరపైకి తెచ్చింది. ఇక నుంచి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పలు కీలక బిల్లులను సిద్ధం చేసిన సిద్ధు సర్కార్ వాటికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక బిల్లులను తెరపైకి తెచ్చింది. ఇటీవల బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి నష్ట నివారణకు ఆస్కారం ఇచ్చే క్రౌడ్ కంట్రోల్ బిల్లు, దళితులపై వివక్ష నియంత్రణ, జనసంఖ్య ఆధారిత రిజర్వేషన్ సవరింపు సహా తదితర కీలకమైన బిల్లులను సిద్ధరామయ్య ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టింది. వీటితో పాటు మరిన్ని కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. ఇటీవల చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన వ్యవహారం నుంచి ఎట్టకేలకు ప్రభుత్వం బయటపడగలిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో నగర కమిషనర్తో పాటు సీఎం రాజకీయ కార్యదర్శి, సంబంధిత పోలీసు అధికారులను తొలగించిన ప్రభుత్వం మరో అడుగు వేసి చట్టబద్ధంగా జనసమూహాన్ని నియంత్రించే బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లుపై ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. ఇకపై క్రీడలు లేదా ఇతర వాణిజ్య కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణలో తొక్కిసలాట సంభవిస్తే అందుకు నిర్వాహక సంస్థల యాజమాన్యాన్నే బాధ్యులను చేసేలా సిద్ధరామయ్య ప్రభుత్వం బిల్లును రూపొందించింది. ఏదైనా తొక్కిసలాటలో గాయపడినా, మరణించినా వారికి తగిన పరిహారం చెల్లింపులో జాప్యం, ఆ కార్యక్రమానికి ముందుగా అనుమతి పొందకపోయినా వారికి కనీసం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా, పదే నిబంధనలు ఉల్లంఘిస్తే 3 రెట్ల అదనపు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా చెల్లించేలా నిబంధనలు రూపొందించింది. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో సిద్ధరామయ్య సర్కార్ మరో కీలక బిల్లును సిద్ధం చేసింది. దళిత విద్యార్థులను కులం పేరిట దూషిస్తే అందుకు కారణమైన వారిని శిక్షించే రోహిత్ వేముల బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది. కులం పేరిట దూషించిన వారు బాధిత విద్యార్థికి ₹1,00,000 పరిహారం కింద మరో 10,000 జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన దళిత విద్యార్థి రోహిత్ వేముల వివక్షకు గురై 2016లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించిన నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుతో పాటు మరో 2 బిల్లులను కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. కర్ణాటక ఆధారరహిత సమాచారం, నకిలీ వార్తల నియంత్రణ, కర్ణాటక సామాజిక ఉద్వేగ ప్రసంగాలు, నేర నియంత్రణ బిల్లులను కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టారు. సిద్ధు కేబినెట్ ఇటీవలి సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా పంపిణీ చేసే ఇళ్లలో అల్పసంఖ్యాకులకు ఇచ్చే 10% రిజర్వేషన్ను 15% పెంచుతూ మంత్రివర్గం సమావేశంలో తీర్మానించింది. ఈ రిజర్వేషన్ ఆధారంగానే నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను పంపిణీ చేస్తారు. అల్పసంఖ్యాకులకు రిజర్వేషన్ పెంచడానికి కారణం పెరిగిన జనసంఖ్యనే అని ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా అల్పసంఖ్యాకులకు సామాజిక న్యాయం గురించి కనీస బాధ్యత లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనదైన శైలిలో విపక్షాలకు కౌంటర్ వేశారు. ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు ₹1,00,00,000 విలువైన పనులకు కోటా ప్రమాణాన్ని పెంచి సిద్ధరామయ్య ప్రభుత్వం విమర్శల పాలైంది. అయినప్పటికీ అల్పసంఖ్యాకులకు రిజర్వేషన్ పెంచుతూ మరో నిర్ణయం తీసుకోవడం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి సమావేశంలో పలు కీలక తీర్మానాలు సిద్ధరామయ్య మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఒప్పంద, గౌరవ వేతన సిబ్బందికి 5 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలనే తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 3 లక్షల మంది సిబ్బంది నుంచి నెలకు ₹100 చొప్పున ప్రీమియం వసూలు చేయాలని తీర్మానించింది. వైద్య విద్యాశాఖలో తలకు గాయాలైన రోగులకు హబ్, స్ట్రోక్ పథకం తొలి దశలో 12.87 కోట్లతో చికిత్సలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో రహదారులు లేని కుగ్రామాల్లో ఆరోగ్య సేవలకు 15.97 కోట్ల ప్రత్యేక చికిత్స సదుపాయాన్ని అందించాలని తీర్మానించింది. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి ద్వారా రాయచూరు జిల్లా లింగసగూరు తాలూకా సిలహళ్లిలో గ్రామంలో ప్రవహించే కృష్ణా నదిపై 23.51 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టాలని ఆమోదించింది. ఇదే జిల్లాలోని సింధనూరు తాలూకాలో చెన్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నదిపై 43.10 కోట్లతో వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
వీటితో పాటు పలు కీలక అంశాలను తీర్మానించి సిద్ధరామయ్య మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. కర్ణాటకలో వివక్షను రూపుమాపడంతో పాటు అల్పసంఖ్యాకులకు ప్రాధాన్యతను పెంచేందుకు సిద్ధు సర్కార్ మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించింది. ఇందులో కొన్ని బిల్లుల విషయంలో విమర్శలు ఎదురైనా కర్ణాటక సర్కార్ మాత్రం వెనక్కి తగ్గలేదు.